అంజుకి సర్జరీ మొదలు కావటంతో బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపల అమర్ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. అదేంటి మనోహరి, నువ్వు చంపుతానని వెళ్ళి నువ్వే బ్లడ్ ఇచ్చి బతికించావా అని రణ్వీర్ అరుస్తూ ఉంటే, అదిగో అమర్ పిల్లల్ని తీసుకొని వచ్చాడు, నేను తర్వాత కాల్ చేస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. మిస్సమ్మ అంటూ పిల్లలు రాగానే, పిల్లలు మీకోసం ఎంత కంగారు పడ్డామో అలా చెప్పకుండా వెళ్తే ఎలా అని బాగి టెన్షన్ పడుతూ వాళ్ళని ముద్దులాడుతూ ఉంటుంది. ఏమీ కాలేదు కదా మిస్సమ్మ, వచ్చేసాం కదా అని పిల్లలు చెప్తారు. అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది. దేవుని దయ వల్ల అంజు పాప సర్జరీ మొదలైపోయింది అని రాతో అనడంతో, బ్లడ్ ఎలా దొరికింది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. బ్లడ్ ఆల్రెడీ ఇచ్చారండి, ఎవరో కాదు ఇచ్చింది, మనోహరి గారే ఇచ్చారు అని బాగి చెప్తుంది. ఏంటి మనోహరి ఇచ్చిందా అని అమర్ చాలా షాకింగ్గా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇదంతా గమనించుకుంటున్న మనోహరి, అదేంటి నేను బ్లడ్ ఇచ్చానని చెప్పగానే బాగి కూడా ఎలా చూసిందో అమర్ కూడా నన్ను అలాగే చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంజుని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మనోహరి అని అమర్ చెప్పగానే, అయ్యో థ్యాంక్స్ ఎందుకు అమర్, నాకేమైనా అంజు పరాయిదా అని మనోహరి అంటుంటే, అవును కాదు నీ కన్న కూతురు అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. మనోహరి ఆంటీ చెప్పటం వల్లే మేము కూడా వినాయక నిమజ్జనానికి వెళ్ళాము అని అమ్ము చెప్తుంది. ఏంటి మనోహరి చెప్తే వెళ్ళారా పిల్లలు మీరు అని అమర్ బాగి ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. అవునని పిల్లలు కన్ఫర్మ్ చేయటంతో, ఏంటి మనోహరి నువ్వు చెప్పావా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే వినాయక నిమజ్జనం దగ్గర దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుందని నాకెవరో చెప్పారు, నేను కూడా పిల్లలతో వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ లోపలే వాళ్ళు వెళ్ళిపోయారు, ఏదైతేనే ఇప్పుడు అంతా మంచి జరుగుతోంది కదా అని మనోహరి అంటుంది. నా వల్ల అంజు ఇలా ప్రాణాలతో బయటపడుతుందంటే నాకు ఇంకేం కావాలి అని మనోహరి అంటే, అంతా మీ వల్లే మనోహరి గారు, మీ వల్లే ఈరోజు అంజు మేమంతా కూడా సేఫ్గా ఉన్నాము అని బాగి అంటుంది. అవునవును, అరుంధతి మేడం అంజు పాపకి జన్మనిస్తే మీరు పునర్జన్మనిచ్చారు అని రాథోడ్ అంటాడు. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి మీ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పడంతో, అంజు పాపకి ఎలా ఉంది అని అమర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. అంతా ఈ మనోహరి గారి వల్లే అంజు ఈరోజు ప్రాణాలతో బయటపడింది. మామూలుగా తండ్రి రక్తమో తల్లి రక్తమో పిల్లలకి మ్యాచ్ అవుతుంది. లక్కీగా ఈ మనోహరి గారి రక్తం ఈరోజు మ్యాచ్ అయింది, అంజు ప్రాణాలతో బయటపడింది అని డాక్టర్ చెప్తుంటే, ఓ అందుక ఈ బాగి అమర్ ఇద్దరు నా వైపు అలా చూశారు. ఏదైతేనేం నేను ఇలా రక్తం ఇచ్చి అంజుని కాపాడడం వల్ల అమర్ లైఫ్ లాంగ్ నాపై ప్రేమ చూపిస్తూ ఉంటాడు, నాపై ఎప్పటికీ కూడా డౌట్ రాదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత సరస్వతికి మెలకువ వచ్చి లేవబోతూ ఉంటే, మీకు సెలైన్ పెట్టాము, అది అయిపోయే వరకు ఎక్కడికి కదలకూడదు, పైగా మీరు చాలా వీక్గా ఉన్నారు, ఏమైంది మీరెందుకు స్పృహ కోల్పోయారు అని సిస్టర్ అడుగుతూ ఉంటే, నేను అమరేంద్ర గారితో మాట్లాడాలి, ఆ వివరాలన్నీ కూడా అమరేంద్ర గారితోనే చెప్తాను అని చెప్పడంతో, సరే నేను వెళ్ళి తీసుకువస్తాను, మీకు ఎలాంటి భయం లేదు అని సిస్టర్ వెళ్తుంది. ఇక మేము అంజుని చూడొచ్చా అని అమర్ వాళ్ళందరూ కూడా అంజు దగ్గరికి వస్తారు. అంజు కళ్ళు తెరవగానే అమర్ ముద్దు పెట్టి, నీకేం కాదంజు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. అలాగే డాడ్ అని అంజు అంటుంది. బాగి నేను ఇప్పుడే డిశ్చార్జ్ పనులు మొత్తం పూర్తి చేసుకువస్తాను అని అమర్ వెళ్తాడు. నా వల్లే ఇది బ్రతికి బట్టగట్టింది, లేకపోతే వీళ్ళ నవ్వుల స్థానంలో ఏడుపులు ఉండేవి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సిస్టర్ అమర్ కోసమని గది లోపలికి వెళ్తూ ఉంటే, అమర్ ఇక్కడ లేడు అని మనోహరి డోర్ దగ్గర నిలబడి సిస్టర్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఏం చెప్పాలో చెప్పండి నేను చెప్తాను అని మనోహరి అనడంతో, ఆ సరస్వతి మేడం గారికి స్పృహ వచ్చింది, అమర్ గారితో మాట్లాడాలంట అని చెప్పడంతో, సరే నేను చెప్పి తీసుకొస్తానులే అని మనోహరి సిస్టర్ని పంపించేస్తుంది. ఆ ముసలిదానికి మెలకు వచ్చిందా, అమర్ కూడా ఇప్పుడు డిశ్చార్జ్ పనిలో ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళి చంపేస్తాను అని మనోహరి ఆ గది దగ్గరికి రాగానే అక్కడ సెక్యూరిటీ ఉంటారు. అయ్యో ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నారే, నేను ఎలా చంపటం అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే సిస్టర్ రిసెప్షన్ దగ్గరికి రావడంతో, రిసెప్షన్ దగ్గర అమర్ రాథోడ్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. సార్ మీరు ఇక్కడ ఉన్నారా, సరస్వతి మేడం గారు మీతో మాట్లాడాలంట అని సిస్టర్ చెప్పడంతో, అవునా అని సరే వస్తానులే అని అమర్ చెప్తాడు. ఏంటి రాథోడ్ సరస్వతి గారు వచ్చారా అని అమర్ అడగటంతో, అవును సార్, మీకు బాగి గారికి ఏదో నిజం చెప్పాలని ఆవిడ చాలా ప్రయత్నిస్తున్నారు అని రాథోడ్ అసలు విషయం చెప్తాడు. సరే వెళ్దాం పదా అని
ఏంటి సరస్వతి గారు నాతో ఏం మాట్లాడాలి అని అమర్ అడుగుతూ ఉంటే అప్పుడే మనోహరి ఇదంతా చాటుగా గమనించుకుంటూ ఇది మొత్తం చెప్పేలా ఉంది, ఇప్పుడు ఎలా అడ్డుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను మీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి అని ఆవిడ సాగతీస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే ఒక మంచి మనిషి నన్ను క్షమించలేదు. ఆవిడ ఎవరంటే మీకు ప్రమాదం తలపెట్టుతున్నది ఎవరంటే అని నసుగుతూ ఉంటే ఈ లోపల మనోహరి మంటల్ని ఆర్పే దానిని తీసుకొచ్చి మొత్తం పొగని నింపి పడేస్తుంది. రాథోడ్ ఎవరో వెళ్ళి చూడు అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఈ లోపల మొత్తం కొట్టేసి మనోహరి అక్కడి నుంచి పారిపోతుంది. సార్ బయట ఎవరు కనిపించట్లేదు సార్ అని రాథోడ్ లోపలికి రాగానే అమర్ అక్కడే బెడ్ పక్కన నిలబడి ఉన్నా కూడా సరస్వతి మాయమైపోయి ఉంటుంది. అరే మేడం గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, సరస్వతి మేడం లేదు సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అవును రాథోడ్, ఏంటి నేను ఇక్కడే ఉన్నాను కదా, ఈ పొగలో ఏమీ కనిపించట్లేదు, ఉండు బయటికి వెళ్ళి చూద్దాం అని చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. ఎక్కడా కనిపించకపోవడంతో సార్ మీకు నిజం తెలియకూడదని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు సార్ అని రాథోడ్ అంటాడు. అవును రాథోడ్, నువ్వు చెప్పింది నిజమే, ఎవరన్నది తెలియటం లేదు, ముందు వెతుకుదాం పదా అని అమర్ అంటాడు. తరువాత ఆరు గుప్తా గారు ఇద్దరు గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైనది బాలిక అని గుప్తా గారు అడగటంతో సరస్వతి మేడం వాళ్ళిద్దరికీ నిజం చెప్పలేకపోయింది, మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. ఆవిడ చాలాసార్లు చెప్పటానికి రావటం, చెప్పకుండా వెళ్ళిపోవటం, ఏంటో గుప్తా గారు ఇలా జరుగుతోంది అని ఆరు బాధపడుతూ ఉంటుంది. చూడం బాలిక, అంతా విధి విధి ప్రకారమే జరుగుతున్నది అని గుప్తా గారు అంటే, ఏంటి గుప్తా గారు ఎప్పుడు విధి పేరు చెప్పి నా నోరు మూయిస్తూ ఉంటారు అని ఆరు అంటూ ఏంటి నీకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన విధినే నువ్వు తిడుతున్నావా అని గుప్తా గారు అంటే, ఏంటి గుప్తా గారు నన్ను చంపేసింది విధి, మరి నాకెలా అవకాశం ఇచ్చింది అని ఆరు అంటే, ఆ విధి వల్లనే కదా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుటుంబం చెంతనే ఇలా ఉండగలుగుతున్నావు అని గుప్తా గారు అంటారు. ఏంటి ఒక ఆత్మలాగానా, ఇది ఒక అవకాశమేనా అని ఆరు అంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమే చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబం చెంతన ఉండే అవకాశము వస్తుంది బాలిక, అందులో నువ్వు ఒకదానివి అని గుప్తా గారు అంటారు. కానీ నేనైతే చచ్చిపోయాను, నా కుటుంబంతో గడపలేకపోయాను కదా, నాకు ఇది అవకాశం లెక్క కానే కాదు గుప్తా గారు అని ఆరు నిలదీస్తూ ఉంటుంది. అయితే నేను చెప్తాను విను బాలిక, ఇన్ని రోజులు నీకు వరంగా ఉన్న ఇది నువ్వు మా మాట వినకపోతే శాపంగా మారిపోతుంది అని గుప్తా గారు చెప్తారు. ఏంటి శాపంగా మారిపోతుందా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆరు అంటుంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా బాలిక, నువ్వు ఆత్మగా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు, అలా మాట వినకుండా ఇక్కడే ఉండాలని ప్రయత్నించావా, నువ్వు ప్రేత లోకానికి వెళ్తావు, కాబట్టి మా మాట విని రమ్ము అని గుప్తా గారు అంటే, ఏం మాట వినాలి అని ఆరు మళ్ళీ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. అదే మాతో పాటి యమపురికి రమ్ము అని గుప్తా గారు చెప్పడంతో ఆరు మళ్ళీ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమిటి బాలిక నీకు ఇంత చెప్పినా కూడా మళ్ళీ అలా చూస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా మాతో రావాల్సిందే, నువ్వు నీ సహోదరి కడుపున కూతురుగా పుడతావని చెప్పాను కదా అని గుప్తా గారు చెప్తూ ఉంటారు.